బొచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని 1వ వార్డులో 31.71 లక్షలతో పూర్తి చేసిన త్రాగునీటి వాటర్ పైప్లను 14 లక్షల వ్యయంతో పూర్తి చేసిన అంగన్వాడీ కేంద్రాన్ని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి చైర్మన్ మోర్ల సుబ్రజామురెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బొచ్చిరెడ్డిపాలెంలోని 1వ వార్డుకు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవానికి రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఎన్నికలలో ఎన్నో వాగ్దానాలు చేశామని అవి నమ్మి మమ్మల్ని గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను సరిదిద్దుకుంటూ అభివృద్ధి సంక్షేమాన్ని ఒకే తాటిపై నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రజలందరి తరపున రుణపడి ఉంటారని అన్నారు. చంద్రబాబు నాయుడిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని రాజకీయాల్లోకి ప్రజాసేవ చేయడానికి వచ్చానని ఆమె తెలిపారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా మీ అందరికీ మీ ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అండగా ఉంటారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు గుత్తా శ్రీనివాసులు, కమలాకర్ రెడ్డి, వార్డు కౌన్సిలర్ నాగరాజు, వైస్ చైర్మన్ ఎరడపల్లి శివకుమార్ రెడ్డి, మోర్ల మురళి, పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు, శ్రీకాంత్ రెడ్డి, కౌన్సిలర్ లలితమ్మ, పుట్టా లక్ష్మీకాంతమ్మ, మెప్మా సీఈఓ నర్మదా ప్రసాద్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలున్నారు. ఈరోజు మన కోవూరు కాన్స్టిట్యున్సీలోని బుచ్చిరెడ్డిపాలెం మండలంలో 1వ వార్డు కట్టుబడిపాలెం గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ ఈరోజు వీళ్ళు చాలా రోజుల నుంచి కూడా పిలుస్తున్నారు రమ్మని చెప్పి, బట్ నేను ప్రతి గ్రామానికి అదే చెప్తుంటాను, వచ్చి ఏం చేయాలి, మీకు చెప్పిన మాట ఒకటన్నా తీర్చిన తర్వాత వస్తాను అని చెప్తుంటాను. ఈరోజు ఈ కట్టుబడిపాలెం గ్రామస్తులు నా కోసం ఎంతో కష్టపడి అత్యంత భారీ మెజారిటీతో గెలిపించి అందులో భాగస్థులైన వీళ్ళకందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈరోజు నాకెంతో సంతోషంగా ఉంది, మీకు ఏదో ఒక పని చేయగలిగాను అని. ఈ నీళ్ల సమస్య మనం ఎలక్షన్ ముందు మీకు అందరికీ మాట ఇచ్చాను, తప్పకుండా తీరుస్తానని చెప్పి, అది ఈ రోజు ఇక్కడ ట్యాప్ లో వాటర్ తిప్పి మీకు అందరికీ బిందెలు ఇస్తుంటే చాలా సంతోషం అనిపించింది. మనం ఎలక్షన్ ముందు ఎన్నో చెప్పుకున్నాం, అన్నిటికీ మీరు మమ్మల్ని నమ్మి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అత్యంత భారీ మెజారిటీతో 164 సీట్లతో పట్టం కట్టారు. ఒక మహోన్నతమైన వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేసుకున్నాం మనం. ఎందుకంటే అభివృద్ధి సంక్షేమము సమపాళ్లలో తీసుకెళ్తూ గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వ వ్యవస్థలన్నీ సరిదిద్దుకుంటూ మీకందరికి ఇచ్చిన మాటలు ఏ రకంగా అయితే నిజం చెయ్యాలి అని అహర్నిశలు తప్పిస్తున్న ఆయన చూస్తుంటే నిజంగా ఎంతో గౌరవం కలుగుతుంది. అది ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేను ఒక ఎమ్మెల్యేగా సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చిన దాన్ని, మీ సేవ కోసమే అహర్నిశలు పనిచేయాలని చెప్పి ఈ మార్గం ఎంచుకున్న నేను కానీ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటాం, ఏ కష్ట సమయంలో అయినా తోడుగా ఉంటామని చెప్పి మీ అందరికీ నేను మరోసారి మాటిస్తున్నాను. మీకందరికీ తెలుసు, మనము తొలి